హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. 1953 జూన్ మాసంలో చందమామ కథల్లో వచ్చినటువంటి జాతక కథల్లో లంచగొండి అనే ఒక కథ చదివి వినిపిస్తున్నానండి. కాశీనగరాన్ని బ్రహ్మదత్తుడు పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఆస్థాన క్రయాధికారిగా ఉంటూ ఉండేవాడు. క్రయాధికారి అంటే రాజ్యానికి అవసరమైన వస్తువాహనాలు అవి నాణ్యం చేయటంలోనూ, వాటి విలువ కట్టడంలోనూ నేర్పు కలవాడన్నమాట. బోధిసత్వుడు కాశీరాజ్యానికి కావలసిన ఏనుగులను, గుర్రాలను, వెండి బంగారాలను పరీక్ష చేసి విలువ కట్టి తన అంచనా ప్రకారం ఆ జంతువులను, వస్తువులను తెచ్చిన యజమానులకు డబ్బు చెల్లించుచూ ఉండేవాడు. అయితే కాశీరాజు అయిన బ్రహ్మదత్తుడు పరమలోభి కావడం చేత బోధిసత్వుని గురించి అపోహ ఒకటి కలిగింది. ఈ క్రయాధికారి ప్రతి వస్తువుకు బోలెడంత ధర పెట్టేస్తున్నాడు. ఇలా అయితే త్వరలోనే నా రాజ్యం దివాళా తీస్తుందే అని అనుకున్నాడు తన మనస్సులో. ఇలా అనుకుని కిటికీ తలుపు తెరిచి ఒకసారి పెరట్లోకి చూచాడు. అక్కడ ఉండే పరిజనంలో ఒకని మీద రాజు దృష్టి పడింది. ఇంకేముంది, ఆలోచన లేదు, ఏమీ లేదు. వాడిని పిలిపించాడు. వెంటనే బోధిసత్వుని స్థానంలో ఊరు పేరు లేని ఆ అమాయకుడిని నియమించాడు. ఆ కొత్తవాడు బుద్ధి కుశలత వల్ల వస్తువులు క్రయం చేయటంలో యుక్తి చేసి తనకు లాభసాటిగా వ్యవహరిస్తాడని రాజు ఆశ. అయితే ఇప్పుడు క్రొత్తగా వచ్చిన క్రయాధికారి వట్టి తెలివి తక్కువ దద్దమ్మ. ఈ అధికారికి అసలు వస్తుతత్వం గాని, నాణ్యం గాని, దాని విలువ కాని ఎంత మాత్రమూ తెలియదు. అందుచేత ఏనుగులు, గుర్రాలు, వస్తు సామగ్రి బేరం చేయవలసి వస్తే తన బుద్ధికి ఏమి తోస్తే అది చెప్పి అడగడమే తప్ప ఒక సరి అయిన పద్ధతి, అంచనా ఉండేది కాదు. అందువల్ల వస్తువులు తెచ్చే వర్తకులకు తరచూ నష్టమే కలుగుతూ ఉండేది. నష్టమే కలిగినా కొనేది రాజు కొలువులోని అధికారి కావటం చేత మారు మాట్లాడలేక ఇచ్చిందేదో పుచ్చుకుని ఇంటికి పోయేవాళ్ళు. వర్తకులు బేరంలో అన్యాయం జరిగిందని కానీ, నష్టపడ్డామని కానీ పైకి చెప్పుకోవడానికి వీలే లేకపోయింది. ఒక రోజున ఉత్తర దేశం నుంచి ఒకానొక అశ్వవర్తకుడు 500 మేలుజాతి గుర్రాలను తీసుకొని కాశీరాజు వద్దకు వచ్చాడు. వెంటనే రాజు తన ఆస్థాన క్రయాధికారికి కబురంపించి ఆ గుర్రాలను నాణ్యం చేసి విలువ కట్టమన్నాడు. క్రయాధికారి వచ్చి 500 గుర్రాలను పరీక్షించాడు. దీనికేముంది, ఒక కుంచెడు బియ్యం ఇచ్చి ఆ ఆసామిని పంపించి వెయ్యండి, గుర్రాలను సాలలో కట్టివెయ్యండి అని తడుముకోకుండా ఉత్తర్వులు జారీ చేశాడు. దేవుడా అంటూ అశ్వవర్తకుడు మరలిపోయాడు. అయితే అతను అందరిలాగా ఇంటిదారి పట్టలేదు. తిన్నగా పూర్వపు క్రయాధికారి అయినటువంటి బోధిసత్వుని వద్దకు వెళ్ళి తన గోడు వలపోసుకుని సలహా చెప్పమని కోరాడు. అప్పుడు బోధిసత్వుడు సంగతి సందర్భాలన్నీ విని, అబ్బాయి, ఒక పని చెయ్యి. అధికారిని తృప్తిపరిచేటందుకు గాను ముందుగా అతనికి లంచమియ్యి. తరువాత ఇలా ప్రశ్నించు, బాబయ్య, నా గుర్రానికి తమరు కట్టిన విలువ కుంచెడు బియ్యము చాలా ఖచ్చితంగానే ఉన్నది. అయితే కుంచెడు బియ్యానికి విలువ ఎంతో, ఆ విషయం తమరు దర్బారులో ప్రభువుల ఎదుటనే సెలవిప్పించగలరా అని. ఆ క్రయాధికారి ఇందుకు అంగీకరిస్తే రేపు అతనిని రాజు వద్దకు తీసుకుపో. ఆ సమయానికి నేను అక్కడకు వచ్చి తక్కిన సంగతి చూచుకుంటా అంటూ సలహా చెప్పి పంపాడు. బోధిసత్వుడు చెప్పినట్టుగా ఆ అశ్వవర్తకుడు వెంటనే క్రయాధికారి వద్దకు పోయి రెండవ కంటికి తెలియకుండా అతనికి తగినంత లంచమిచ్చి ప్రశ్న వేశాడు. క్రయాధికారి సంతోషంతో మునిగిపోయి, దానిదేముంది, అదొక పెద్ద ప్రశ్న, రాజుకు నేను సమాధానం చెప్పి సర్దిపుచ్చుతాలే అన్నాడు. మర్నాడు దర్బారు కిటకిటలాడుతూ ఉంది. మంత్రి పుంగవులు, ముఖ్యోద్యోగులు సమావేశమయ్యారు. రాజు కోరిక పైన బోధిసత్వుడు కూడా వచ్చాడు. రాజు ఎదుట ఆ అశ్వవర్తకుడు, ప్రభు, నా 500 గుర్రాలకు ఒక కుంచెడు బియ్యం విలువ కట్టడం చాలా మెచ్చుకోదగిందే. అయితే నాకు కలిగిన చిన్న సందేహం ఒకటి ఉన్నది. ఆ కుంచెడు బియ్యానికి విలువ ఎంత అని అంటూ మనవి చేసుకున్నాడు. ఇంతవరకు నడిచిన కథ రాజుకు ఏమీ తెలియదు. అందుచేత అమాయకంగా, క్రయాధికారి, 500 గుర్రాల విలువ ఎంత కట్టావు అని అడిగాడు.
కుంచెడు బియ్యమండి ప్రభూ అన్నాడు క్రయాధికారి. భేష్, బాగా ఉంది. 500 గుర్రాల ఖరీదు కుంచెడు బియ్యం విలువ అయితే ఒక కుంచెడు బియ్యం విలువ ఎంత అని మళ్ళీ ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు ఆస్థాన క్రయాధికారి ఆలోచన అనే మాట లేకుండానే కుంచెడు బియ్యం విలువ ఏముంది ప్రభూ, కాశీరాజ్యము ఇరుగు పొరుగు సామంతరాజ్యాలు కలిపితే ఎంత విలువ ఉంటుందో అంత విలువ అనేశాడు. విడ్డూరమైన ఈ జవాబు వినటంతోనే మంత్రులు, పరివారము, దర్బారులోని ప్రముఖులు అంతా జేజేలు కొట్టి పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వడం ప్రారంభించారు. వాళ్ళ కోలాహల ధ్వనులతో దర్బారంతా ప్రతిధ్వనించింది. వారంతా క్రయాధికారిని చూచి రాజ్యాలకు విలువ నిర్ణయించటం అసాధ్యమని అనుకుంటూ వచ్చాము కానీ కాశీరాజ్యం అంతా కలిపి ఒక్క కుంచెడు బియ్యమే ఖరీదు చేస్తుందని ఇప్పుడు కదా తెలిసింది. ఆహా, ఏమి తెలివితేటలండి క్రయాధికారి గారు, ఆస్థానంలో ఉండదగిన ఉద్యోగివయ్యా అంటూ గేలి చేయసాగారు. అప్పుడు బోధిసత్వుడు ముందుకు వచ్చి, ఆ క్రయాధికారి చెప్పినది పరమసత్యం, అందులో విడ్డూరమేమీ లేదు, అతనిని పరిహసించకండి. 500 గుర్రాలు ఒక కుంచెడు బియ్యం విలువ అన్నాడు. ఒక కుంచెడు బియ్యం విలువ కాశీరాజ్యము సామంతరాజ్యాలు కలిపినంత అని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఆ 500 గుర్రాల విలువ కాశీరాజ్యము సామంతరాజ్యాలు కలిపినంత అని తేలుతున్నది కదా. ఆయన గుర్రాలకు కట్టిన విలువ చాలా న్యాయంగా ఉన్నది అని చెప్పాడు. బోధిసత్వుని మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. తరువాత నిజానిజాలు బయటపడినాయి. అప్పుడు కాశీరాజు కళ్ళు తెరిచి పరిస్థితులు గ్రహించి ఈ క్రయాధికారిని తొలగించి మళ్ళీ బోధిసత్వుని మామూలు పదవిలో నియమించాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.